హలో! అందరికీ నమస్తే. అందరూ బాగున్నారనైతే అనుకుంటున్నాను. సో, మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ వీడియో మొత్తం చూడండి. ఇండియా వచ్చేస్తున్నామనే గుడ్ న్యూస్ షేర్ చేయడానికి ఈ వ్లాగ్‌లో అయితే మీకు చెప్పబోతున్నాననమాట. ఇక్కడ ఫస్ట్ ఇది ఆల్మోస్ట్ ట్రెడ్‌మిల్ తీసుకొని 3 మంత్స్ అవ్వబోతుంది. స్టిల్ మాకు ఫెబ్ మంత్‌లో గూడా వెదర్ అస్సలు సెట్ కాలేదు. మొత్తం చలిగానే ఉంటుందనమాట. బయట అయితే వాకింగ్ చాలా చాలా మిస్ అయిపోతున్నా. ఇదెప్పుడో డిసెంబర్‌లో ఫిక్స్ చేయాల్సింది. అలా డిలే అవుతూ వచ్చిందనమాట. ఇంకెంతకి వెదర్ సెట్ అవ్వట్లేదని ఫైనల్లీ ఇంతకుముందు నేను ఇయోసోల్ వాళ్ళ బైక్ చూపిచ్చాను గదా! వాళ్ళ బ్రాండ్ నుంచే ట్రెడ్‌మిల్ తీసుకున్నాము. ఎందుకంటే మేము అన్ని ట్రెడ్‌మిల్స్ కోసం బయట చూస్తూనే ఉన్నాము. ఒక్కొక్కటి 1500, 1000 అట్లా పైననే ఉన్నాయన్నమాట. తక్కువ బడ్జెట్‌లో వీళ్ళ బ్రాండ్‌లో నాకు బెస్ట్ అనిపిచ్చింది. అందుకే బైక్ అండ్ ఇది 2 ఇవి అక్కడే తీసుకున్నాం. ఎయిర్‌సోల్ బ్రాండ్. ఇవి ఒకప్పుడు టిక్‌టాక్ ఉన్న టైంలో అయితే ఎంతో వైరల్ అయినాయంట గూడా ఈ ప్రొడక్ట్స్. ఫిట్‌నెస్ ఫ్రీక్ ఉన్నవాళ్ళు ఎక్కువ యూజ్ చేసినవి. ఇందులో మనకు స్క్రీన్ ఒస్తది. అండ్ నార్మల్‌గా ఇంకా ట్రెడ్‌మిల్‌కి ఉండాల్సిన ఆప్షన్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు ఏసోల్ వాళ్ళది యాప్ కూడా ఉంటదనమాట. మనకు స్పీడ్, ఇంక్లైన్ కోసం అన్ని బటన్స్, సేఫ్టీ బటన్స్ అవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత నరేష్ నాకన్నీ చెప్తున్నాడిక్కడ. ఈ స్క్రీన్ పైన మనకు వర్కౌట్ చేసేటప్పుడు మనకు నార్మల్‌గా అన్ని ట్రెడ్‌మిల్స్‌కొచ్చినట్టే వస్తది. బట్ ఇందులో ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ ఏంటి అనంటే మనము స్క్రీన్‌ని మొబైల్ నుండి క్యాష్ చేసుకోవచ్చు. మంచిగా టైమ్ పాస్ అవుతది అండ్ మోటివేషన్ వస్తది. ఎక్కువసేపు ట్రెడ్‌మిల్ మీద వాక్ చేయడానికి అలా. ఈ వెదర్ వల్లనే ఇది ఫిక్స్ చేశాం కాబట్టి థాంక్స్ టు వెదర్ అని గూడా చెప్పొచ్చు. మీరు లాస్ట్‌లో జూస్తారు వెదర్ ఎలా ఉండెనో కొన్ని క్లిప్స్ యాడ్ చేశా. ఇక్కడ నరేష్ ఫిక్స్ అవ్వగానే ట్రై చేసి చూస్తున్నారనమాట. రన్నింగ్ మోడ్, ఇంక్లైన్స్ చేంజ్ చేసి, స్పీడ్ చేంజ్ చేసి అలా. ఇది ఇంతకుముందు మేము బైక్ వాళ్ళ బ్రాండ్ యూజ్ చేసాం గాబట్టి మాకు స్క్రీన్ అదంతా యాప్ నుండి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం ఐడియా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తక్కువ ప్రైస్‌లో చూసుకోవాలని అనుకుంటే మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయండి. వాళ్ళ క్వాలిటీ అంతా బాగున్నాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ మొబైల్‌కి క్యాష్ చేసి చూస్తున్నాం. అండ్ ఇక్కడేంటంటే వాళ్ళ యాప్‌లో ఎప్పటికప్పుడు గైడెడ్ వీడియోస్, ట్రైనింగ్‌వి అన్నీ పెడుతూ ఉంటారు. అవి మనము మోటివేషన్ కోసం కావాలి అనుకుంటే వర్చువల్ ట్రైనర్ అన్నీ మనకు వీడియోస్ వస్తాయన్నమాట. ఇది కూడా మనము ఒకవేళ ఇది చూస్తూ మనం మోటివేట్ అయ్యి వర్కౌట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జిమ్‌లో ఎవరైనా ఉంటే మనం ఎలా మోటివేట్ అవుతాం, అలాగే ఇక్కడ గూడా మనకలా పెట్టుకోవచ్చనమాట. లేదు ఇంకా అంటే యూట్యూబ్ ఆపరేట్ చేసుకోవచ్చు. మొబైల్ మొత్తం ఆపరేట్ చేసుకోవచ్చు. మూవీ గూడా ప్లే చేసుకోవచ్చనమాట. ఇట్లా మనం ఏదైనా స్క్రీన్‌లో చూస్తూ ఉంటేనైతే ఎంతసేపు మనకు వాక్ చేసిన ఫీలింగ్ రాదు. ట్రై చేయండి. ఎవరైనా ట్రెడ్‌మిల్ కోసం వెతుకుతున్నట్లయితే ఇంట్రెస్ట్ ఉంటే ఇది బెస్ట్ అని చెప్తాను నేనైతే. కూపన్ కోడ్ గూడా ఇస్తాను. నేను అప్లై చేసిన కూపన్ కోడ్. ఇక్కడ ఇది యాక్చువల్‌గా ఫెబ్ 14కి నరేష్ నాకు ఇది ఆర్డర్ చేశారనమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను. ఆ రోజు ఓపెన్ చేయలేదు ఎందుకో. ఇక్కడైతే ఇది ఫరెవర్ రోజెస్ అనే వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాము. ఇప్పటికి చాలా వరకు స్పెషల్ డేస్‌కి కావాలంటే మేము అక్కడే బొకేస్ తీసుకుంటాం. నార్మల్ బొకేస్ తీసుకుంటే ఏమైతదంటే 1 ఆర్ 2 డేస్ అట్‌లీస్ట్ ఇంకా 1 వీక్ ఉన్నా సరే అవి పోతాయి గదా! ఇవైతే మనకు ఫరెవర్ ఉంటాయన్నమాట. ఇప్పటికి వాళ్ళ వెబ్‌సైట్‌లో 4, 5 తీసుకున్నాం బొకేస్ రెడ్‌వి, యెల్లోవి, వైట్‌వి అలా. అవన్నీ అలాగే ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ అది. నాకైతే చాలా చాలా నచ్చేవి. అంటే ఇప్పటికి నేను రోజెస్ గూడా అప్పుడప్పుడు డెకోర్‌లో లేదంటే కొన్ని బెడ్‌రూమ్స్‌లో అట్లా అట్లా పెట్టుకున్నామన్నమాట. ఇది మా ఇంటికి పర్ఫెక్ట్‌గా గూడా సెట్ అవుతది. మంచిది సెలెక్ట్ చేశాడు హైడ్రేంజర్స్‌తో. నాకు చాలా చాలా నచ్చింది. ఒకవేళ మీ లవ్డ్ వన్స్‌కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇలాంటివి ట్రై చేయండి. కింద వచ్చిన మనకు ఆ పాట్ ఉంది చూసారా? రియల్ బొకేకి ఎలా వస్తదో అలా. ఇవన్నీ రియల్ ఫ్లవర్స్ మనకు డ్రై చేసి ఎప్పటికి ఉండేలాగా ఇలా తయారు చేస్తారనమాట. ఇప్పటికి మా ఇంట్లో ఉన్నవి గూడా అన్నీ ఒకసారి ఎప్పుడైనా హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తా. నేను ఎలా అరేంజ్ చేశాను వాటన్నిటిని. దీనికి కూపన్ కోడ్ గూడా ఉంది. డిస్కౌంట్ మనకొస్తదనమాట. అవన్నీ వీడియో కింద యాడ్ చేస్తాను. మీ ఇష్టమున్న వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్లీ తమ్నెల్లో అయితే చూసేసారు కదా ఇండియా వస్తున్నామా అని చెప్పేసి. ఆల్మోస్ట్ నేను కూడా 2 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు ఇండియా వద్దామా అని చెప్పేసి. యాక్చువల్ గా మాకు ఇద్దరికి ఎవ్రీ ఇయర్ వద్దామని అనిపిస్తది. బట్ వీసాలు అవన్నీ మనకు సపోర్ట్ చేయదు కదా. లాస్ట్ టైం మా అక్క కూతురు పెళ్లి కూడా వద్దాం అనుకున్నాం కానీ అప్పుడు కూడా వీసా ఇష్యూస్ ఉండే. అండ్ ఇప్పుడు కూడా ఉంది యాక్చువల్ గా. బట్ మా తమ్ముడు పెళ్లి సెట్ అయింది అనమాట. లాస్ట్ సిబ్లింగ్ ఇంకా మా ఇంట్లో లాస్ట్ పెళ్లి ఇది. అంటే మా సిబ్లింగ్స్ లో.
ఇంకా పిల్లలకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మా అక్క కూతురుతో. సో తన పెళ్లికి మిస్ అయినప్పుడు చాలా ఫీల్ అయిపోయాను లాస్ట్ ఇయర్ అయితే. బట్ తన టైంలో మరీ ఇంకా హౌస్ వార్మింగ్ బ్యాక్ టు బ్యాక్ ఇండియా రావడం అంటే అస్సలు కుదరదు. ఫినాన్షియల్ గా కూడా అసలు రెడీ లేము అండ్ వీసా కూడా లేదు మాకు అప్పుడు. సో ఇప్పుడు కూడా లేదు, కానీ లక్కీగా విత్ ఇన్ 1 month లో ఎవ్రీథింగ్ అయిపోయి ఇండియాలో కూడా మాకు వీసా అపాయింట్మెంట్ అన్ని దొరికాయి కాబట్టి సో మేము వచ్చేస్తున్నాము అని ఇంట్లో చెప్పాము. వచ్చేస్తున్నాం అనగానే అస్సలు సరిపోదు కదా, ఎప్పుడైతే ఫ్లైట్ బుక్ అవుతుందో కన్ఫర్మ్ అవుతుందో అప్పుడు 100% ఇండియా ట్రిప్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో మేమైతే ఈ మంత్ ఎండ్, నెక్స్ట్ మంత్ ఎండ్ కి ఏప్రిల్లో ఉంటాము ఇండియాలో మొత్తము. మా తమ్ముడు పెళ్లి ఏప్రిల్లో అనుకుంటున్నాము. ఎంగేజ్మెంట్ వచ్చేసి డిసెంబర్ లోనే అయిపోయింది అనమాట. ఇంకా నేను లేకుండా వాడు అసలు ఎవరైనా సరే సిబ్లింగ్స్ లేకుండా పెళ్లి చేసుకోవాలని అయితే అనుకోము. లాస్ట్ మినిట్ లో మా డాడీకి నరేష్ చెప్పాడు అనమాట, ఐరన్ నన్నైనా పంపిస్తాను అని చెప్పేసి. లేదు మొత్తం అందరం కలిసి వెళ్దామని చెప్పేసి నాకుండే. ఇంకా ఫైనల్లీ ముగ్గురం కలిసి ఇండియాకి అయితే వస్తున్నాం. అప్పుడే నా షాప్ ఓపెన్ చేశాను, పెళ్లికని కాదు. ఎప్పుడైనా నేను ఈ వీటిన్ 2 years లో మంచివి నాకు రియల్ గా నచ్చినవి, మళ్ళీ వెడ్డింగ్ కదా ఆ వెడ్డింగ్ టైంలో కట్టుకునేలా ఉండేవన్నీ మ్యాచ్ చేస్తున్నా. వాటితో పాటు బ్లౌజెస్ కూడా ఈ మధ్య నేను మా తమ్ముడు పెళ్లి కోసం మగ్గం వర్క్ కొన్ని చేయించాను అనమాట. సో ఒక 4-5 చేయించాను. మళ్ళీ వెళ్ళాక కూడా చేపిస్తూనే ఉంటాం, ఇండియా వెళ్తే షాపింగ్ ఉంటది కాబట్టి. సో ఇట్లా బ్లౌజెస్ అన్ని కొత్తవి నా దగ్గర ఉన్న మంచి పట్టు శారీస్ కి సెట్ అయ్యేలాగా మ్యాచ్ చేస్తున్నా. ఇది నా శారీ కోసం తను నరేష్ అయితే నాకు సెటప్ చేసి ఇచ్చాడు అనమాట. ఐకియాది. ఇది ఎప్పుడు చూపించలేదు బ్లాగ్స్ లో. మళ్ళీ ఒకసారి క్లియర్ గా నేను ఎలా సర్దుకున్నానో అయితే వేరే వీడియోలో చూపిస్తా. ఫైనల్లీ మేమైతే చాలా 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 ఎక్సైట్ అవుతున్నాము. నా ఫేస్ లో కూడా మీకు కనిపించేసే ఉంటది. 1 month లో నేను ఇండియా కోసం ఏం షాపింగ్ చేస్తా, ఏం ప్రిపరేషన్స్ చేసుకుంటున్నా, వాటితో పాటు ఇల్లు రిలేటెడ్ నార్మల్ గా వస్తూనే ఉంటాయి. సో హోప్ఫుల్లీ ఇండియాలో లాస్ట్ టైం పెళ్లికి వచ్చినప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేసాం. మా చెల్లి పెళ్లికి వచ్చినప్పుడు ఇంకా లాస్ట్ పెళ్లి మా అక్క వాళ్ళ అబ్బాయి పెళ్లి కాబట్టి కొంచెం రిలాక్సింగ్ గానే ఉంటది అమ్మాయిల కన్నా. సో మా అక్క చెల్లెలు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాము. చూడాలి, ఎప్పుడు వచ్చినా సమ్మర్ లో రావద్దని అనుకుంటే సమ్మర్ లోనే రావడం అవుతుంది అనమాట. సో అలా సెట్ అయిపోతుంది ఇంకా సమ్మర్ సీజన్ లోనే పెళ్లి. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీ. అమ్మాయి సైడ్ వాళ్ళు ఎవరైతే మా ఇంటికి రాబోతుందో వాళ్ళ ఇంట్లో కూడా హ్యాపీ మేము వస్తున్నామని చెప్పగానే. అండ్ రీసెంట్గా ఇది లాస్ట్ వీక్లో అనమాట. నేను ఈ మధ్య ఎక్కువ వీడియోస్ పెట్టట్లేదని యూట్యూబ్లో షార్ట్స్ కూడా పెడుతున్నా కదా. సో యూట్యూబ్ షార్ట్స్ కూడా చేయకపోవడానికి ఇది వెదర్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఫుల్ చలిగా ఉండే వెదర్ ఉన్న రోజైతే ఏం చేయబుద్ధి కాదు. బట్ స్టిల్ స్నో పడ్డప్పుడు మాత్రం చాలా ఫొటోస్ తీసుకోవాలి అట్లా అని అందరికి అనిపిస్తుంది. స్పెషల్లీ మాలాంటి ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి అసలు ఇలాంటి ప్లేస్లో స్నోయే పడదు. బట్ ఈ ఇయర్ లక్కీగా 2 times పడింది. సో మొన్న పడుతుందో లేదో అనుకున్నాం. మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా వెయిట్ చేసింది, పడుకుంది. అప్పటికే స్నో పడిపోయింది అనమాట ఫుల్. ఇంకా లైటింగ్ పోతుంది అనుకున్నా. తను లేవగానే అదే నిద్రమోహంలో ఇద్దరం డ్రెస్సెస్ వేసుకున్నాము. మామ్ అండ్ బేబీ అవుట్ఫిట్స్ 2-3 ఉండే, ఈ మధ్య ఇండియా నుండి తెప్పించుకున్నవి. సో సరే వాటిలో ఫొటోస్ దిగుదామని చెప్పేసి రెడీ అయ్యి బయటకు వచ్చాము. పాపం అస్సలు తట్టుకోలేదు ఫస్ట్ అయితే. అందుకని ఇంట్లోనే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. నావి సింగిల్వి మాత్రం బయట తీసుకున్నా. ఈ సెకండ్ అవుట్ఫిట్ ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా ఆల్రెడీ ఆ రోజే డార్క్ అయిపోయింది ఒక రోజు ముందు. నెక్స్ట్ డే ఇది కూడా మామ్ అండ్ బేబీ అవుట్ఫిట్. నాది హాఫ్ సారీ, తనది ఇలా ఫ్రాక్ మీద కోట్ లాగా వస్తుంది. సో తనకు కూడా మంచి హెయిర్ స్టైల్ చేసా. ఇది తనే చేసింది, ఆ ఫ్లవర్స్ దానికి స్టిక్ చేయడం అదంతా అసలు భలే చేసింది. నేనే షాక్ అయ్యా. అండ్ ఇక్కడ నేను ఇలా రెడీ అయ్యాను అనమాట. జ్యువెలరీ, హెయిర్ స్టైల్ అలా కొంచెం హెయిర్ బాగాలేదు యాక్చువల్గా. ముందు డే స్నోలో అంతా తడిసిపోవడం వల్ల పిచ్చిగా అయింది. అందుకే జడలాగా వేసుకున్న, అలా అయితే కవర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో ఇద్దరికి సేమ్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అండ్ సేమ్ డ్రెస్సెస్. అండ్ తను స్నోలో ఎంత చలి ఉన్నా కానీ 2-3 పిక్స్ దిగితే 5 minutes లోపు దిగితే చాక్లెట్స్ ఇస్తా అని చెప్పాను అనమాట. అందుకే పాపం ఎంత చలి ఉన్నా 3 పిక్స్ అట్లా తీసాము. మళ్ళీ బ్రేక్ ఇచ్చి కొంచెం సెట్ అయ్యాక చిన్న క్లిప్స్ తీసుకున్నాము. తర్వాత నెక్స్ట్ డే అదే రోజు ఇది మధ్యాహ్నం కొంచెం ఎండ వస్తుందన్నమాట. అబ్బా ఒక 1 week తర్వాత సన్ వచ్చింది లైట్గా, అది కూడా ఇంత చలిలో. సో ఇక్కడ స్నో మ్యాన్ చేద్దామని చెప్పేసి ఫుల్ స్నో అంతా కలెక్ట్ చేస్తున్నాం. పడిందే కొంచెం యాక్చువల్గా, బట్ ఇంటి చుట్టూ ఉన్నదంతా తీసుకొచ్చాము. మా ఫ్రెండ్ నేను పిల్లల కోసం చేస్తున్నాం.
అలాగే ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయా. ఎలాగో ఇండియా వస్తున్నాను కదా! చాలామంది నాకు ఇక్కడ ఉంటున్నప్పుడు ఇండియా నుండి కొన్ని ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు కొలాబ్స్ కోసం అడుగుతూ ఉంటారనమాట. సో, ఎవ్రీథింగ్ ప్రతిసారి అన్నీ కొరియర్‌లో కూడా తెప్పించుకోలేను. సో, అందుకనే ఈసారి ఇండియా వచ్చినప్పుడు సో, అలా నన్ను అడిగిన వాళ్ళు ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేసి చెక్ చేయండి. వెడ్డింగ్‌కి ఎలాగో వస్తున్నాను కాబట్టి అండ్ చాలా తక్కువ టైమే ఉండబోతున్నాను. ఎవరైనా కొలాబ్ చేయాలి అని అనుకున్నా, లేదంటే ఇంకా యూఎస్‌కి రిటర్న్ వచ్చిన తర్వాత చేయించుకోవాలి అని అనుకున్నా కానీ, సో, ఇప్పటి నుండి ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు మధ్యలో ఒక 20 డేస్ ఉంటాయి ప్లానింగ్‌కి. సో, తర్వాత నేను వచ్చినప్పుడు నాకు అక్కడ షిప్ చేస్తే మీకు తక్కువ బడ్జెట్‌లో అవుతుంది. అండ్ నాకు కూడా ఈజీ ఉంటుందనమాట. సో, ఎవ్రీ టైమ్ యూఎస్‌కి తెప్పించుకుంటున్నప్పుడు ఆ కొరియర్ చార్జెసే ఎక్కువైపోతాయి గదా! కొన్ని ఇంపార్టెంట్ ఐటెమ్స్ ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇయర్లీ వన్స్ అట్లా మాత్రమే తెప్పించుకుంటాను. సో, ఇప్పుడు చూద్దాము ఈ వెడ్డింగ్ కోసం డిఫరెంట్‌గా అవుట్‌ఫిట్స్ కూడా ఆలోచిస్తున్నాను. ఐరా కోసం, నా కోసం అండ్ నరేష్ కోసం గూడా. సో, అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నాతో వర్క్ చేయాలి అని అనుకుంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేస్తే మనం డిస్కస్ చేసుకోవచ్చు ఈ 20 డేస్‌లో. మళ్ళీ అక్కడికొచ్చిన తర్వాత అవన్నీ ప్లాన్ చేయడానికి అంత టైం ఉండదు. అండ్ అవి రిటర్న్ తెచ్చుకున్నప్పుడు కూడా అంత స్పేస్ ఉండడానికి స్కోప్ ఉండదనమాట. సో, ఇంకా అలా అయితే ఇది చెప్పాలి అని అనుకున్నా కొలాబ్స్ కోసము. ఇలాంటి చల్లటి వెదర్‌లో లాస్ట్ వీకెండ్ అయితే కింగ్స్ వాళ్ళ దగ్గర నుంచి పికిల్స్ ఆర్డర్ చేసుకున్నాము. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పికిల్స్ ఇవన్నీ గోంగూర మటన్, గోంగూర చికెన్, వెజ్‌వి ఎవ్రీథింగ్ చాలా వెరైటీస్ ఉండే. అన్నీ ఆర్డర్ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా వాళ్ళు మేము ఒక పూటకైతే అసలు ఏం కర్రీస్ కూడా చేసుకోలేదు. పొడులు, పికిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ ట్రై చేశామనమాట. అండ్ ఇంతకుముందు కూడా కింగ్స్ వాళ్ళ దగ్గర నేను పికిల్స్ తీసుకున్నా. క్వాలిటీ ఫ్రెష్‌గా తెలుస్తుందనమాట తినేటప్పుడు. అది ఫ్రెషా కాదా మనకైతే తెలుస్తది కదా! ఎంతో కొంత. చాలా ఫ్రెష్‌గా, యమ్మీగా ఉండే. అసలు చల్లటి వెదర్‌కి వేడి రైస్‌లో ఇవి తింటూ ఉంటే అసలు అది వేసేలోపే నోరూరుతూ ఉండే అనమాట. చాలా నచ్చింది యమ్మీగా. సో, ఇవి ఒక 1 వీక్ అలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. అన్ని రకాల పొడులు, పికిల్స్ అట్లా. మీరు ఒకవేళ కావాలనుకుంటే ఏ కంట్రీస్ వాళ్ళకైనా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తయారు చేసి పంపిస్తారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా వీడియో కింద యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు ట్రై చేయాలి అని అనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఈ ఓన్లీ పికిల్స్ అట్లా ఆర్డర్ చేసిన 2, 3 డేస్‌కే వచ్చేసినాయి మళ్ళీ నాకు. అండ్ ఆల్రెడీ అదే టైంలో వాళ్ళు ఫ్రెష్‌గా తయారు చేస్తున్నామని చెప్పారనమాట. అందుకే ఇమ్మీడియేట్‌గా ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ ఇంకా వీక్ మొత్తం స్నో ఉండే అనమాట. లేజీగా ఈ రైస్‌లో పికిల్స్‌తో ఎంజాయ్ చేస్తూ అలా అయిపోయిందనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో సూపర్‌గా ఉండబోతుంది. థాంక్ యూ సో మచ్. బాయ్.